హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఎప్పుడు మా ఇంట్లో ఈ విధంగానే చేపల పులుసు చేస్తామండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేపల పులుసు చేసిన రోజు మా ఇంట్లో పండగే, అంత బాగుంటుంది. అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఎలా చేయాలో ఎలా చేద్దామో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కొన్ని ధనియాలు, జీలకర్ర ఇవి రెండు వేసి కొద్దిగా చెక్క, ఒక 2 లవంగాలు ఇవి వేసి కొంచెం మంచి దోరగల వేగనివ్వాలి. ఇవి మంచి దూరగా వేగిన తర్వాత ఇప్పుడు గసగసాలని 1 స్పూను అందులో వేసుకుందాం. ఈ గసగసాలు వేసి కొద్దిగా కలిపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి, ఎందుకంటే చిన్న వస్తువు కదా, మాడిపోద్ది. ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక బౌల్ పెట్టుకొని కొన్ని నీళ్లు పోద్దాం. ఈ నీళ్లు పోసిన వాటిని కొంచెం వేడెక్కనివ్వాలండి, అంటే మరీ తెరిలే విధంగా కాదు, ఇలా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ దాంట్లో వేసుకుందాం. చేపలు ఏంటంటే తెచ్చుకున్నప్పుడు మనం నీట్గా 1కి 4 సార్లు బాగా కడుక్కునేసి ఆ తర్వాత ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ చేప ముక్కలన్నీ దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకునేసి చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఇవి 2 వేసి కొద్దిగా లైట్గా ఇలా తిరగదిప్పుకోవాలండి. ఈ విధంగా మనం వేసినప్పుడు ఏమవుద్దంటే చేపలు ఇరిగిపోతాయి, అందుకనేసి ఇప్పుడు స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఇలా లైట్గా ఇలా ఉడకనివ్వాలి, మరీ ఎక్కువ కూడా ఉడకకూడదండి. కొద్దిగా అంటే ఇంట్లోకి నుంచి నీసు వాసన మొత్తం ఈ నీళ్ళలోకి వచ్చేదాకా ఈ టైప్ మనం కాస్త ఉడకనిచ్చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చేప ముక్కలన్నింటినీ తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. కానీ ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నీళ్ళని మళ్ళీ వాడద్దండి, పారేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 గంటలు నూనె పోసుకొని ఆ నూనెని కొద్దిగా వేడెక్కనిచ్చేసి మనం ఉడకబెట్టి పెట్టిన ఆ చేప ముక్కల్ని ఇందులో వేసుకుందాం. అది ఎలా అంటే మనకి ఎన్ని ముక్కలు అయితే ఇందులో ఫ్రై అవుతాయో ఆ టైప్లోనే కొద్దిగా ఇలా సింపుల్గా వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇలా జాగ్రత్తగా తిరగేసుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం లైట్గా ఉడుకున్నాయి కదా, ఇరిగిపోతాయండి. ఇరిగిపోతే కొంచెం కూరలో తినడానికి కూడా అంత ఇష్టపడరు. ఈ విధంగా మనకి స్మూత్గా తిరిగేసుకొని ఇవి చేప ముక్క కదలకుండా ఈ టైప్లో మనం బాగా వేగనివ్వాలండి. ఈ వేగేటప్పుడు భలే వాసన వస్తుంది, ఒక్కసారి ఆస్వాదించండి. కానీ చేప ముక్క ఫ్రై చేసేటప్పుడు మాత్రం 2 వైపులా ఇలా తిరిగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే చేప ముక్కకి మరింత రుచి వస్తుంది. ఇప్పుడు మిగిలిన చేప ముక్కలన్నింటిని కూడా సేమ్ ప్రాసెస్లో అదే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. కానీ నేను ఏ విధంగా చేస్తా అంటే ఫ్రై ఇప్పుడు ఒకసారి చేసి పక్కన పెట్టామా, మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా వేగనిస్తానండి, అప్పుడే మరింత రుచి వస్తుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని ఒక నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ సైజు చింతపండు తీసుకొని అందులో వేసేసుకొని ఇలా విడదీసి వేసుకుంటే ఏంటంటే తొందరగా నానుతుందండి. కొంచెం గడ్డలాగా ఉన్నదంటే పైన వరకు నాని లోపల నానదు, అందుకనేసి నేను ఎప్పుడైనా ఇలా విడదీసే వేస్తా. ఇప్పుడు అందులో నీళ్లు పోసేసి దీన్ని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక రోలు సిద్ధం చేసుకొని ఇందాక ఫ్రై చేసిన గింజలన్నింటినీ ఈ రోట్లో వేసుకునేసి మెత్తగా పొడిగొట్టుకోవాలి. కొంచెం రోలు లేక ఇబ్బంది పడేవాళ్ళు మిక్సీ జారీలో కూడా వేసుకోవచ్చు, కానీ రోట్లో వేసిన టేస్ట్ కొంచెం మిక్సీ జారీలో రాదండి. ఇది నూరుతుంటే స్మెల్ సూపర్గా ఉంటుంది. ఈ టైప్ పొడి అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకునేసి మళ్ళీ ఆ రోలు కొద్దిగా అలా తుడిసేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలను తీసి అందులో వేసేసుకోవాలి. ఈ 3 పచ్చిమిరపకాయలని కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకోవాలండి, మరి మెత్తగా స్మూత్గా అవసరం లేదు. ఇలా కచ్చాపచ్చగా దంచిన తర్వాత ఒక 3 ఉల్లిగడ్డల్ని, అంటే ఒక్కొక్క గడ్డని 2 భాగాలుగా కట్ చేసి ఈ టైప్లో చితక పొడిచేసి దీన్ని కూడా మనం మంచి గుజ్జులాగా అయ్యేదాకా బాగా దంచుకోవాలండి. ఉల్లిగడ్డ ముక్కలు రోట్లో వేసుకొని దంచేటప్పుడు ఫస్ట్ కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటే దీన్ని సింపుల్గా దంచుకోవచ్చండి, లేదంటే ఎగిరి బయటపడుతుంది అలా. ఇప్పుడు ఈ టైప్లో మనం కచ్చపచ్చగా ఇలా నీరు వచ్చేదాకా దంచాలండి. ఇప్పుడు దంచిన దాన్ని తీసి ఒక ప్లేట్లో వేసేసి సేమ్ మళ్ళా అదే రోట్లోనే ఇప్పుడు టమోటాలు, అవి పండుయి మంచి గట్టి ఒక 5 టమోటాలు తీసుకునేసి దాంట్లో వేసుకొని బాగా దంచుకోవాలండి దీన్ని కూడా. ఇది ఎలా అంటే టమోటాలు కూడా ఆప్షనల్ అండి. ఇప్పుడు మనం చింతపండు వేసాం కదా,
అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ టమోటాలు పడితే రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఓకేనా? అందుకనే టమోటాలు కూడా వేసుకోండి. చాలామంది అంటారు అందులో చింతపండు వేసాం కదా టమోటాలు ఎందుకు, కానీ అది పడితే రుచి చాలా బాగుంది. అందుకనే నేను ఇలా చేస్తాను. ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుందాం. ఈ బౌల్లో ఇప్పుడు మనం ఒక 2 గంటలు నూనె పోద్దాం. నూనె పోసిన తర్వాత దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చేసి ఒక అర స్పూను మెంతులు వేసుకొని, అర స్పూన్ వచ్చేసి ఆవాలు కూడా వేసేద్దాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకొని దీన్ని కొంచెం పచ్చి వాసన పోయేదాకా లైట్గా ఎర్రగా వచ్చేదాకా వేగనివ్వాలండి. ఓకేనా? దీన్ని కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఆనియన్ పచ్చిమిరపకాయలు దంచాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. అవి వేసిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. ఇది వేసి ఇప్పుడు కరివేపాకు ఒక 4 రెమ్మల అలా దూసాన్లో వేసుకొని ఇప్పుడు దీన్ని కాస్త అలా కలుపుతూ ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ ఏదైతే వేసినామో దాన్ని ఎరడాలుగా వేగనివ్వాలండి. అంటే ఇది మంచి సన్న మంట మీద ఎర్రగా వచ్చేదాకా ఈ టైప్లో మనం వేగనిచ్చుకోవాలి. ఇది కాస్త వేగినాక స్పైసీకి తగ్గట్టుగా ఒక 3 స్పూన్లు కారం వేసుకుందాం. కారం వేసేసి ఆ తర్వాత ఏం చేద్దామంటే 1 స్పూను సాల్ట్ కూడా దాంట్లో వేసుకొని ఇప్పుడు దీన్ని కలుపుతూ ఇది కూడా కారం వాసన పోయేదాకా మంచి కలర్ వచ్చేదాకా దీన్ని కూడా వేగనివ్వాలండి. అదే ఎలా అంటే ఇందులోకించి ఆయిల్ రిలీజ్ అయ్యే విధంగా మనం దీన్ని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు టమోటా పేస్ట్ని దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు మనం ఏద్దామంటే దీన్ని కూడా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు అలా వేగనివ్వాలి. అంటే దానికి అలా విడివిడిగా వేగనిస్తే అది రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీదకించి చింతపండు నీళ్ళు అందులో పోసేసుకుందాం. అంటే ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని పిసికి ఇలా రసం తీసి అందులో పోసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త అలా కలిపేసి మూత పెట్టి ఈ పులుసుని కాసేపు అలా బాగా మరగనివ్వాలండి. ఓకేనా? కాకపోతే ఏంటంటే మనం ఇవన్నీ ఏటికోటికి ఇలా బాగా ఫ్రై చేస్తే ఆ కర్రీ రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పులుసు మరిగిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకుందాం. అది మనం ఫ్రై చేసేటప్పుడు మంచి కరకరలాడుతూ ఉండే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ చేప ముక్కల్ని. అప్పుడు వాటిని కూరలో వేసిన రుచి చూడండి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందాక రోట్లో దంచిన పొడిని ఇందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఈ విధంగా చల్లిన తర్వాత ఇప్పుడు కాస్త అలా తిప్పుకోవాలి తప్ప గెంటి పెట్టి పసపస కలబెట్టకూడదండి. ఓకేనా? ఈ విధంగా తిప్పిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి ఈ పొడి వేసిన ఈ స్మెల్ బయటికి పోకుండా ఇలా బాగా ఆవురుకొనివ్వాలి. అంటే ఈ ముక్కలకి పులుసుకి బాగా పట్టే విధంగా ఇనకనివ్వాలి. అప్పుడు ఆ రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త అలా తిప్పుకునేసి ఒక్కసారి చూసుకొని మీదకించి కొత్తిమీర చల్లుకోవడమే. ఓకే? ఈ విధంగా కొత్తిమీర చల్లినాక కాస్త అలా తిప్పుకొని ఒక్కసారి ముక్క ఎలా ఉంది, పులుసు ఎలా ఉంది, ఏ టైప్లో వచ్చిందని ఒకసారి మొత్తంగా చెక్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఆ ఇంట్లో పండగేనండి. ఆ రోజు ప్రతి ఒక్కరు కడుపు నిండా తినకుండా పైకే లేవ్వరు. అంత బాగుంటుంది ఈ చేపల పులుసు. అందుకేనండి మా ఇంట్లో ఎప్పుడు చేసినా ఇలా ఎక్కువ శాతం ఈ విధంగానే చేసుకుంటామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. చేపల కూరని స్టవ్ నుంచి దించిన తర్వాత ఒక 2-3 గంటలు పక్కన పెట్టి ఆ తర్వాత తినండి. రుచి సూపర్, అంత బాగుంటుంది.